హాయ్ ఫ్రెండ్స్, జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. నెంబర్ 1, జూనియర్ ఎన్టీఆర్ 1983 మే 20న హైదరాబాద్లో పుట్టారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి శాలిని భాస్కర్ రావు. జూనియర్ ఎన్టీఆర్కి మొదటగా తారకరామ్ అని పేరు పెట్టారు. కానీ తన తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ గారు, నువ్వు నా అంశగా పుట్టావు, నీకు నా పేరే పెడతాను అని నందమూరి తారక రామారావు అని ఆయన పేరు పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ గారి మొదటి చిత్రం 1991లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్రలో తాతగారితో కలిసి నటించారు. ఆ తరువాత బాలరామాయణం సినిమాలో రాముడిగా నటించారు. ఈ చిత్రానికి ఉత్తమ బాలనటుల చిత్రంగా నేషనల్ అవార్డును, 2 నంది అవార్డులను గెలుచుకుంది. జూనియర్ ఎన్టీఆర్ 2001లో నిన్ను చూడాలని సినిమాలో హీరోగా నటించారు. 2002లో వివి వినాయక్ దర్శకత్వంలో ఆది సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ని రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్ అతను ఒక కూచిపూడి డ్యాన్సర్. జూనియర్ ఎన్టీఆర్ రిహార్సల్స్ లేకుండానే సినిమాలో డ్యాన్సులు చేస్తారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్కి అంత క్రేజ్. ఎన్టీఆర్ సినిమా వచ్చింది అంటే అందరూ ఒక పండగగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక షాకింగ్ మ్యాటర్ ఏంటంటే, ఒక ప్రారంభోత్సవ సభకు 10 లక్షల మందిని తీసుకెళ్లడానికి ఇండియన్ రైల్వేస్ నుంచి 10 రైళ్లను ప్రత్యక్షంగా ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ మరియు ఎస్ఎస్ రాజమౌళి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఎన్టీఆర్ యమదొంగ సినిమా కోసం స్లిమ్గా మారడానికి చాలా కష్టపడ్డారు. ఇంతవరకు టాలీవుడ్లో ఏ హీరో చేయని రిస్క్ ఎన్టీఆర్ చేస్తాడు. తన బాడీని ఎలా కావాలి అంటే అలా మౌల్డ్ చేసేసుకుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ బాద్షా సినిమా తరువాత జపాన్లో కూడా ఆయన క్రేజ్ మామూలుగా లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఒక యాక్టర్, డ్యాన్సర్, ఇవే కాకుండా సింగర్గా కూడా చాలా పాటలు పాడారు. నాన్నకు ప్రేమతో సినిమాలో పాడిన పాటకు గాను ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లక్కీ నెంబర్ 9. 2001లో స్టూడెంట్ నెంబర్ 1తో పెద్ద హిట్ కొట్టాడు. రాజమౌళితో కలిసి మళ్ళీ సింహాద్రి సినిమా తీశారు. 2022లో RRR సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించారు. అందులో ఎన్టీఆర్ పాత్ర కొమరం భీమ్. కానీ RRR సినిమా ఆయన నటనకు అనుకున్నంత విజయం రాకపోవడమే చాలా బాధాకరం. స్టార్ మా ఛానల్లో బిగ్ బాస్ షోగా హోస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ 6 భాషలు మాట్లాడగలరు. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో మా టీవీ రేటింగ్ పెరిగింది. తన ఫ్యాన్స్ ఎవరైనా ఎన్టీఆర్ని చూడాలి అని ఉంది అని అడిగితే వెళ్ళి వాళ్ళని చూసి సహాయం చేసే ఒక గ్రేట్ మ్యాన్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్కి 2011లో లక్ష్మీ ప్రణతితో వివాహం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్కి అభయరామ్, భార్గవరామ్ అనే కొడుకులు ఉన్నారు. నెక్స్ట్ వీడియో ఆన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏ హీరో మీద చేయాలో మీరే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Follow me for more.